నమస్తే, వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. నేను మీ మధుకర్ పటేల్ తోట. ఇవాళ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న వార్తా ప్రధానాంశాలు చూద్దాం. ముఖ్యంగా కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రులలో స్పెషల్ ఏర్పాటు చేసుకునే ఈ ప్రైవేట్ ఆర్మీ గురించి, అసలు ఈ ప్రైవేట్ ఆర్మీ అనేది ఎందుకు పుట్టింది, దేనికోసం ఈ ప్రైవేట్ ఆర్మీ, ప్రజలను చట్టాలను గౌరవించి మనకంటూ ఒక వ్యవస్థ ఉంది, అది పోలీస్ డిపార్ట్మెంట్. ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు మనల్ని కాపాడడానికి, మనకు న్యాయం చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉండగా సపరేట్గా ప్రైవేట్ ఆర్మీ అనేది ఎందుకు పుట్టింది? దీనికోసం కరీంనగర్ సిపి గౌస్ ఆలం కూడా ఐఎంఏ వాళ్ళకు నోటీస్ పంపించడం, వాళ్ళు కూడా రెస్పాండింగ్ అంటే కరెక్ట్ లేదు, ఎందుకు ప్రైవేట్ ఆర్మీ పెట్టుకున్నాం, అసలు దేనికోసం ఈ ప్రైవేట్ ఆర్మీ, రీజన్ ఏంది అనే మాత్రం స్పష్టంగా చెప్పలేకపోయారు. అయినప్పటికీ దీనిపైన సీరియస్గానే వాళ్ళు యాక్షన్ తీసుకొని కరీంనగర్ సిపి గారు కూడా వీళ్ళకి నోటీసులు ఇవ్వడం, దానిపైన మాకు త్వరగా విచారణ అంటే సమాచారం అందించాలి, ఎందుకు ఈ ప్రైవేట్ ఆర్మీ అనే దానిపైన కూడా వాళ్ళకు నోటీస్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. మెయిన్గా ఈ ఆర్మీ అనేది ఎందుకంటే హాస్పిటల్స్లో బంధువులకు, పేషెంట్కి, డాక్టర్స్కి మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ ఇంకా పెంచడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో ఆ బంధువు పేషెంట్కి ఏమైనా అయిందనుకోండి, పేషెంట్ అన్ఫార్చునేట్లీ చనిపోవడము, లేకపోతే ఇంకేమైనా ట్రీట్మెంట్ విషయంలో గొడవ జరిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ ఆర్మీ అనేది ఎంటర్ అయ్యి బంధువులను దూరం పెట్టి ఆ డాక్టర్లను కాపాడుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంగా ఈ ఆర్మీ అనేది పెట్టింది. కానీ మీరు ట్రీట్మెంట్ కరెక్ట్ చేసి అన్ని సౌకర్యంగా ఉన్నాక మీకు ప్రైవేట్ ఆర్మీతో పని ఉంటుంది, మీతోనైతే అవుతుంది అనాలి, కాకపోతే ఇంకో హాస్పిటల్ ప్రిఫర్ చేయాలి. కానీ ఇక్కడ డబ్బులకు కక్కుర్తిపడి మెడికల్ మాఫియా, డ్రగ్స్ మాఫియా అందరు కలిసి దీనిలో ఈ ఆర్మీ అనేది ఎంట్రీ పెట్టుకొని కేవలం పేషెంట్స్ నుంచి, పేషెంట్ బంధువుల నుంచి కాపాడుకోవడానికి మాత్రమే ప్రైవేట్ ఆర్మీ. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం, చట్ట నిబంధనలకు ఇది పూర్తిగా అంటే తిలోదకలు. ఇది ఎందుకు చట్టానికి లోబడి పనిచేసే ఆర్మీ కాదు. మనకు ప్రైవేట్గా అసలు ఆర్మీ ఎందుకు, మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉండగా అంటే మన పోలీసుల మీద ఈ హాస్పిటల్ డాక్టర్లకు నమ్మకాలు లేవు అన్నట్టు, ఈ వైద్యులకు మన వ్యవస్థల మీద, మన చట్టాల మీద గౌరవం లేదనే స్పష్టంగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే సిపి గౌస్ గారు కూడా దీనిపైన ఒక వివరణ ఇవ్వాలని, ఐఎంసీ వాళ్ళని కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కడికక్కడ జాగ్రత్త ఉండాలి. అసలు ట్రీట్మెంట్ కరెక్ట్ ఉందా లేదా, ప్రాపర్గా హాస్పిటల్ ఎటువంటిది, వైద్యులు ఎటువంటి వారు, ట్రీట్మెంట్ గురించి ఎవరు తెలుసుకోరు, కూడా రిఫర్ చేసిన అని పోతుంది, లోకల్ ఆర్ఎంపీ, పిఎంపీ రిఫర్ చేసిన అని పోతుంది. అది పోయిన తర్వాత సిచ్యువేషన్ ఏమవుతుంది, ఆ డాక్టర్ గారికి సరిగా ఎక్స్పీరియన్స్ ఉండదు, లేకపోతే ఇంకేదో ఇబ్బంది అయి పేషెంట్ చనిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా అది ఇంకో విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికే ఇన్స్టెంట్ ఆర్మీ. అసలు ప్రైవేట్ ఆర్మీ అంటే దేశంలో లేని కొత్త చట్టం, కొత్త వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. ఓన్లీ కరీంనగర్లోనే ఉంది ఈ చట్టం. ఇంకో ముఖ్య ఉద్దేశం, నిన్నటి రోజున మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా పర్యటన చేయడం. ఎందుకు అంటే సింగరేణి సంస్థలో జరుగుతున్న అక్రమాలు, జరుగుతున్న అన్యాయాలు, పేరు మార్పిడి, ఇటువంటి విషయాల నుంచి కాపాడడానికి సింగరేణి నష్టపోతుంది, సింగరేణి కార్మికులు అంతిమంగా నష్టపోతున్నారు అనే విషయాన్ని మెడికల్ బోర్డు లేదు, అంటే పని చేయలేని సిచ్యువేషన్లో ఉన్న కార్మికులకు కూడా మెడికల్ బోర్డు అనేది రావట్లేదు. దీనివల్ల జరుగుతున్న అన్యాయాలను లేవనెత్తి ప్రజలకు, అంటే కార్మికులకు అవేర్నెస్ తీసుకురావడానికి నిన్న సింగరేణి పరిరక్షణ అనే సమావేశం ఒకటి శ్రీమయి కన్వెన్షన్ హాల్ ఎన్టీపీఎస్లో స్టార్ట్ చేస్తే, దానికి నిన్న ముఖ్య అతిథిగా మన గౌరవ మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఆ సమావేశం చూసినాం. దానిలో దాదాపు పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులందరూ కూడా సమావేశంలో పాల్గొని అక్కడి నుంచి CSP 1 ఏదైతే బొగ్గు నిల్వలు పెడతారో అక్కడికి వెళ్తాను బయలుదేరి వెళ్తున్న సందర్భంలో వాళ్ళందరినీ కూడా, హరీష్ రావు గారి బృందాన్ని అందరినీ కూడా రామగుండం పోలీసులు అడ్డుకోవడం, చిన్న ఉద్రిక్త వాతావరణం కూడా మనం నిన్న చూడడం జరిగింది. ఇదంతా కూడా మిర్యాల రాజిరెడ్డి టీబీజీ కేస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకో ముఖ్య ఉద్దేశం, గతన ముగిసిన కస్టడీ బీడ్ అండ్ మిస్టరీ, ఏది PMJ దోపిడీ కేసులో మలుపు, వెల్చాల శివార్లో తుపాకులు, ఉగ్రహం పరిధిలో సెల్ ఫోన్ స్వాధీనం, బీహార్లో మరొకరి అరెస్ట్, కీలక వివరాలు రాస్తున్న నిందితులు మళ్ళీ కస్టడీ కోర్టును ఆశ్రయించిన పోలీసులు. ఒక ముఖ్య ప్రధానంగా చూస్తూ ఉన్నాం. BMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వడ్డేపల్లి, గోదావరి కని BMS అనుబంధ సింగరేణి సంస్థ అయినటువంటి గవర్నమెంట్స్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా వడ్డేపల్లి కుమారస్వామి ఎన్నుకున్నట్లు ఆదివారం భూపాలపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో వారు పేర్కొనడం జరిగింది. ప్రత్యామ్నాయం ఫలించిన మంత్రిని, ఇది మనకు కావాలి, మన నియోజకవర్గం కదా, ఇదే మనకి ఇంపార్టెంట్. ప్రత్యామ్నాయం ఫలించిన మంత్రిలో వర్షాకాలం సీజన్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా కసరత్తు చేస్తున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశాలు తక్కువ ఉండడంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు
చేసుకోవాలంటూ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు ఆ రైతులకు సూచిస్తున్నారు. మనకి నీళ్ళే లేవు, పక్కనే గోదావరి ఉన్నది, అయినా మనకు బోర్లు వేసిన నీళ్ళు రావు, బాయిలలో నీళ్ళు రావు, కాలువ పంట నీళ్ళు రావు. ఇంకా ప్రత్యామ్నాయ పంటలు వేసుకుని ఇప్పుడు ఉన్నదానికి వడ్లే లేదు, ఈ ప్రత్యామ్నాయ పంటలు వేసుకుని వాళ్ళు ఏం తీసుకుంటారు, మళ్ళీ ఉన్నదానికి ఏమో దిక్కులేదు కానీ లేని దానికోసం చెప్తారు. కేవలం ఇదంతా అప్పటికప్పుడు రైతులను మొదలుపెట్టి ఆ రోజుకు ఆ సీజన్కు ఆ వ్యవస్థను ముగించాలి. ఇది మన ప్రభుత్వం, మన వ్యవసాయ శాఖ అధికారుల ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ కల్తీ విత్తనాలను అరికట్టండి, ఉన్న వడ్లను కళ్ళల్లో తడుస్తున్న వడ్లను కొనుక్కొని వాళ్ళకు రైతులకు సత్వర న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయండి. అది చేయాలి. కానీ ప్రత్యామ్నాయ పంటలు అనేది ఆటోమేటిక్గా వాళ్ళు చూస్తూనే ఉండరు కదా, ఎట్లా ప్రత్యామ్నాయ పంట వేసుకోవాలి ఏంటనేది. ఉన్నదానికి దిక్కులు కానీ ప్రత్యామ్నాయ పంటలు కొనటంలో లేదు కానీ వేసుకొని యువకుడి ఆత్మహత్య. జీవితంపై విరక్తితో యువకుడు వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉల్లాపూర్లో చోటు చేసుకుంది. రాజంపల్లికి చెందిన ఇల్లంద్ర సత్తయ్య పద్మ పెద్ద కుమారుడు. బీటెక్ పూర్తి చేసిండు, ఉద్యోగం రాలేదు, అన్ని ప్రయత్నాలు చేసిండు, ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ప్రైవేట్ కంపెనీలో అంకెల్లో ఉన్నా అక్కడ ఉండలేక గవర్నమెంట్ నుంచి సరే నోటిఫికేషన్స్ దాకా ఆఖరికి జీవితం విరక్తి చెంది సూసైడ్ చేసుకున్నాడు. అట్లా ఉంటుంది మరి. ఉదయం గల్ఫ్ పోదామన్నప్పుడు గల్ఫ్ ఏజెంట్ కూడా మోసం చేసిండు, అట్లా 1,50,000 రాశాను. అటు ఇటు ఏం చేయని సిచ్యువేషన్స్లో ఆఖరికి సూసైడ్ చేసుకున్నాడు. నేను మల్లాపూర్ ఇన్ఛార్జ్ చేస్తాయి గంగాధర్ సంఘటన స్థలాన్ని చేరుకున్న విషయాన్ని ఏం చెప్తుంది, సూసైడ్ చేసుకుని అయితే ప్రభుత్వం దీనికి అందరు బాధ్యుల ప్రభుత్వ అధికారులే ఈయన ఆత్మహత్యకు బాధ్యత. వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో 50,000 మంది భక్తులు దర్శించుకున్నారు. కోడిమొక్కులు, తలైన సమర్పణ, అభిషేకం, అన్నపూజ, ఆకుల పూజ, నిత్య కళ్యాణం నిర్వహించారు. ఇక సెలవులు అయిపోతున్నాయి కదా, పిల్లలకు స్కూల్ కాలేజ్ స్టార్ట్ అని చెప్పేసి అందరూ దేవుని దర్శించుకొని ఒకసారి మళ్ళీ నెక్స్ట్ డే వరకు చల్లగా బతుకాతం రాజన్న అని చెప్పుకుంటూ నిన్నటి రోజున విన్నోడు